ఏపీలో పాలిటిక్స్ బిగ్ టర్న్ తీసుకోబోతున్నాయా? ఇక ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా? ప్రతిపక్ష వైసీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీ వైపే చూస్తున్నారా? రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇప్పుడు ఆ పార్టీ ఒక్కటే ఆప్షన్ గా కనపడుతుందా? ఇప్పటికే జగన్ కోట్రీగా చెందిన నేతలు ఆ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారా? ఈ చేరికలు ఏపీలో రాజకీయాలను మార్చడం ఖాయమా? ఆ పార్టీలోకి స్వతహాగా వెళ్తున్నారా లేక వైసీపీ అధినేతే పంపిస్తున్నారా? అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు అధికారం అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో అస్సలు ఉండలేకపోతున్నారు. వెంటనే అధికారంలో ఉన్న పార్టీలోకి మారిపోవాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే పార్టీ మారాలనుకునే వారికి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడిందట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమిలోని ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందో తెగ ఆలోచిస్తున్నారట. టీడీపీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు చేరారు. మరికొందరు కూడా పసుపు కండువా కప్పుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంటుంది. వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ వైపు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే టీడీపీలో ఆయా నియోజకవర్గాల్లో నేతలు ఎప్పటినుంచో ఉన్నారు. వాళ్లను కాదని అక్కడ మనం ఏమీ చెయ్యలేమని డిసైడ్ అయ్యారట. టీడీపీలోకి పోయినా భవిష్యత్తులో టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు టీడీపీలోకి వెళ్లి చేతులు కాల్చుకోవడం తప్పితే ఇంకేం లాభం ఉందని భావిస్తున్నారట. అలాంటి నేతలకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయట. అందులో ఒకటి జనసేన కాగా మరొకటి బీజేపీ. అవకాశాన్ని బట్టి వైసీపీ నేతలు ఈ రెండు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఇక బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా స్కోప్ లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీపై కొంత వ్యతిరేకత మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షాల సహాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందున ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు ఉంటాయి తప్ప మతపరమైన రాజకీయాలు ఉండవు. బీజేపీలో చేరితే పెద్దగా తమకు రాజకీయ ప్రయోజనం ఉండదనేది పార్టీ మారాలనుకుంటున్న కొందరు వైసీపీ నేతల ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ బీజేపీలో చేరినా అందులో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది తప్పితే తమకు పెద్దగా అత్యంత ప్రాధాన్యత ఉండబోదని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో వైసీపీ నేతలకు జనసేన పార్టీ ఒకటే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నట్టు తెలిసింది. అందుకే వారంతా జనసేనలో చేరడానికి తెగ ఆసక్తి చూపుతున్నారట. జనసేనలో చేరితే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ నేతల ఆలోచనగా ఉందట. దానికి ఒక కారణం లేకపోలేదు. జనసేనలో చాలా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు లేరు. అందున జనసేనలో చేరితే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో టికెట్ రావడం సులభంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇక భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా టికెట్ రావాలంటే జనసేన పార్టీ అయితేనే బాగుంటుందని వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లే నేతలు అనుకుంటున్నారట. అందుకే ఇప్పటికే పలువురు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలిసింది. తాజాగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలినేని జగన్ కు దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన వైసీపీకి రాజీనామా చేయడంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీని వీడాలనుకున్న బాలినేని వైసీపీ పెద్దలు బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వైసీపీ రాజీనామా చేసిన బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలని అనుకుంటున్నారట. అంటే ఇక జనసేనలో చేరడమే తరువాయి అన్నమాట. మరోవైపు వైసీపీ మరో సీనియర్ నేత జగన్ తో మొదటి నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సామినేని కూడా త్వరలో జనసేనలో చేరతారని కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య వైసీపీలో రాజీనామా చేసిన మరో మాజీ మంత్రి ఆర్ల నాని కూడా జనసేనలోనే చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. మరోవైపు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు జనసేనలో చేరడానికి కారణం ఏంటా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జనసేనలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చేరుతున్నారా లేక దీని వెనుక ఇంకా ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది. ఈ మధ్య వైసీపీ నేతలు జనసేనను విమర్శించడం బాగా తగ్గించారు. పవన్ విషయంలో వైసీపీ కాస్త ఆచితూచి స్పందిస్తుంది. ఎన్నికల ముందు పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వైసీపీ ఇప్పుడు మాత్రం విమర్శలు తగ్గించింది. దీనికి కారణం ఏమైనా ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఒకవైపు జనసేనను కోటారిగా భావించిన వైసీపీ సీనియర్ నేతలు జనసేన వైపు చూడటం,
మరోవైపు జనసేనాని విషయంలో వైసీపీ కాస్త మెతకగా వ్యవహరించడం బట్టి ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కేంద్రంగా కాబోతుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వైసీపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కావున పవన్ ను రాజకీయంగా బలపరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ పెద్దల్లో ఉందట. రేపటి రోజున టీడీపీ జనసేన మధ్య ఏదైనా పొరపర్చలు వచ్చినా జనసేనకు అండగా నిలబడితే ఎలా ఉంటుందా అన్న చర్చ కూడా వైసీపీలో ఉందని టాక్. అందులో భాగంగానే వైసీపీ కీలక నేతలు జనసేనలో చేరుతున్నారా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఇక ఈ వరుస పరిణామాలను బట్టి చూస్తుంటే భవిష్యత్తులో మరికొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మరికొందరు కీలక నేతలు జనసేన కండువా కప్పుకోబోతున్నారని టాక్. మరోవైపు జనసేన కూడా ఈ చేరికలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే చేరికలను ప్రోత్సహించాలని అనుకుంటుందట. రానున్న అతి కొద్ది రోజుల్లోనే మంగళగిరి వేదికగా ఒక భారీ బహిరంగ సభను కూడా జనసేన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వేదికపైనే పలువురు కీలక నేతలు చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో సమానంగా ఏపీలో జనసేనను బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. జనసేన చేరికల విషయంలో టీడీపీ కూడా ఒకంత ఆరా తీస్తుందట. వైసీపీ నుంచి ఎవరెవరు జనసేనలో చేరుతున్నారనే సమాచారం టీడీపీ పెద్దలు తెప్పించుకుంటున్నారట. మొత్తంగా జనసేనలో చేరికలు ఏపీలో రాజకీయాలను ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉంది. అయితే జనసేనలో ఎవరెవరు చేరుతారు, వారికి పార్టీలో ఎలాంటి స్థానం దక్కుతుంది, ఈ చేరికలు కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.